అల్లు అరవింద్ టాలీవుడ్ లో ఉన్న అత్యంత స్టార్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు. ఇండస్ట్రీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా, మెగాస్టార్ చిరంజీవి బామ్మర్దిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాదర్ గా ఆయనకున్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల నిర్మాణంలో ఈ మధ్య పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదు. ఆ బాధ్యతల్ని యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ కు అప్పగించి కేవలం ప్రెజెంటర్ గా మాత్రమే వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. అయినా సరే సినిమా ఈవెంట్లలో చురుగ్గా పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. హిందీ వ్యతిరేకోద్యమం ఈ మధ్య విడుదలై పరాశక్తి సినిమాతో మళ్లీ నెట్టింట ట్రెండ్ గా మారిన విషయం తెలిసిందే. బలవంతంగా సౌత్ స్టేట్లపై, అందులో ముఖ్యంగా తమిళనాడుపై కేంద్రం రుద్దుతోందని 1960లో తమిళనాట హిందీ వ్యతిరేకంగా భారీ ఉద్యమమే నడిచింది. ఇందులో ఎంతో మంది విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఈ ఉద్యమంపై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. విద్యార్థి నాయకుడిగా హిందీ వ్యతిరేకోద్యమంలో తాను ఎదుర్కొన్న అనుభవాల్ని ఆయన పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ తమిళనాట 1960లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో ఆనాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు. హిందీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో తమిళుల కోసం తాను ఎలా పోరాటం చేసింది చెప్పుకొచ్చారు. పరాశక్తి మూవీ స్టోరీ కోసం 60వ దశకంలో జరిగిన పోరాటంలో పాల్గొన్న విద్యార్థి నాయకులను కలిసి కీలక వివరాల్ని సేకరించే క్రమంలో దర్శకురాలు సుధా కొంగర ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ని కలిశారట. అది జరిగి 50 ఏళ్లకు పైనే అవుతుందని, అది తెలుసుకుని ఇప్పుడు ఏం చేస్తామని తనని అడిగానన్నారు. అంతేకాకుండా తాను ఆ ఉద్యమంలో పాల్గొన్నానని, తాను ఎలా తెలుసుకుందని ఆశ్చర్యపోయానన్నారు. తాను చెన్నైలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు హిందీ వ్యతిరేకోద్యమం జరిగింది. ఆ సమయంలో సహ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించేందుకు తాను సాయశక్తులా కృషి చేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆ సమయంలో జరిగిన ఓ సంఘటనని ఈ సందర్భంగా వివరించారు. ఓ ప్రభుత్వ బస్సుకు సంబంధించిన సంఘటన ఒకటి జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తోటి విద్యార్థుల్ని రక్షించే క్రమంలో బస్సు డ్రైవర్ ని తప్పించి తానే స్వయంగా బస్సు నడిపారట. అంతేకాకుండా రైలుకు ముందు 100 మంది విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా వివరించారు. గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్ రైలును 100 మంది విద్యార్థులను నిలిపివేసి పెద్ద నిరసన వ్యక్తం చేశాం. ఆ సమయంలో నాతో సహా అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి తీసుకొచ్చారు. అప్పుడు కరుణానిధి మాట్లాడుతూ మా నిరసనలకు పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటిస్తూనే మరోసారి రైలు రోకోలు చేయొద్దని అభ్యర్థించారని, నిరసనలని ఆపేసి బుద్ధిగా కాలేజీలకు వెళ్లి చదువుకోవాలని సూచించారని, ఆ టైంలో నేను స్టూడెంట్ లీడర్ గా ఉన్నానని తెలిపారు అల్లు అరవింద్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.